కందర్పకోటికమణీయ విశేష శోభం గోవిందమాది పురుషం దమహం భజామి. జగన్నాథుని జగదానుగ్రహం, వేద ఘోషల పవిత్ర నినాదం, భక్తి పరవశంతో నిండిన దివ్య వాతావరణంలో ధర్మం, సంస్కృతి, ప్రజాసేవల సంగమంగా నిలిచిన మహోత్సవానికి ఒక విశిష్ట ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసారు మున్సిపల్ శాఖ మార్చి గౌరవనీయులు శ్రీ పి నారాయణ గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ మార్చులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు. దుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం దమహం భజామి. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరదాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి అప్రవదసిమ్య విచింత్య తత్వే గోవిందమాది పురుషం దమహం భజామి. ఏకోప్యసోరజయితం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండజయాయ దందః అండాంతరస్తు పరమానుజయాంతరస్తం గోవిందమాది పురుషం తమహం భజామి. రామాదిమూర్తిషు కళాని యమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రియ కాంతా కాంతా పరమ పురుష కల్పతరవో ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమమృతం పదాగానం నాట్యం గమనపి వంశీ ప్రియసఖీ చిదానందం జ్యోతి పరమపి తదస్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్ది శ్రవతి సురభిభ్యశ్చ సుమాహాన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విశాల నేత్రాలతో విశ్వాన్నంతా తన కరుణా దృష్టితో కాపాడే జగన్నాథుడు, భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉన్నటువంటి జగన్నాయకుడు. మరి ఆ జగన్నాయకుని రథయాత్రను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు, తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు, పత్తిపాడు శాసనసభ్యులు బూల రామాంజనేయులు గారు, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ ఎం శ్రీకాంత్ వర్మ గారు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాస గారు, ప్రెసిడెంట్ హరే కృష్ణ గోకుల క్షేత్రం శ్రీ వంశీధర దాస గారు, వీరందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంశీధర దాసు గారి స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ, జై జగన్నాథ్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హరే కృష్ణ గోకుల క్షేత్రం తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మా ఆహ్వానాన్ని మన్నించి ఈ విజయవాడ అమరావతి ప్రదేశానికి వచ్చిన మా
అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ గారు, ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ గారు, బృందావన్ చంద్రోదయ ప్రపంచంలో అతిపెద్ద క్షేత్రము రాబోతుంది, దానికి చైర్మన్ గారైన పూజ్యనీయులు మధు పండిట్ ప్రభు గారికి మా పాదాభివందనాలు. జగన్నాథ రథయాత్ర శాస్త్రాల్లో ఎంతో కీర్తింపబడింది. రథేచ వామనం దృశ్య పునర్జన్మన విద్యతే. ఈ రథంలో ఉన్న ఆ జగన్నాథుడిని ఎవరైతే దర్శించుకుంటారో, జగన్నాథుడు, బలదేవ, సుభద్రామాయి సోదరి సుభద్రామాయి, సుదర్శనుడు, వీళ్ళని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ఈ భవసాగరం నుంచి దాటే అవకాశం ఉంటుందని చెప్పి స్కంద పురాణం చెప్తూ ఉంది. అదేవిధంగా భాగవతంలో కుంతి మహారాణి ఇమే జన పదశుద్ధ సుభక్షౌషధి వీరుద వనాద్రి నద్వదన్వంతో హేదంతే తవ వీక్షితై. ఆ భగవంతుడు వీక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని వనరులు సమృద్ధిగా ఉంటాయి, ప్రజలంతా సుఖశాంతులతో ఉంటాయని చెప్తుంది. ఈ యొక్క రథయాత్రని 500 సంవత్సరాల క్రితం కృష్ణుడే సంకీర్తన రూపంలో, సంకీర్తన ఆచార్య సంకీర్తన రూపంలో, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మన ప్రజలందరికీ ఈ జగన్నాథ రథయాత్ర యొక్క మహత్యాన్ని తెలియజేశారు. ఆయన పరంపరలోనే విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన కొంచెం చేస్తే నేనెందుకు కొంచెం చేయాలని చెప్పి ప్రపంచం మొత్తంలో ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని ప్రదేశాల్లో ఈ జగన్నాథ రథయాత్రని ప్రవేశపెట్టారు. అట్లాంటి జగన్నాథ రథయాత్ర ఈరోజు మన క్యాపిటల్ అయిన అమరావతిలో మేము ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. సార్ ఇది రథయాత్ర జరుగుతుంది, మీరు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇమ్మీడియట్గా మనందరినీ ప్రోత్సహించడానికి, ఆయనకి ప్రజల పట్ల ఉన్న ఆదరణ ప్రోత్సహించడానికి ఇమ్మీడియట్గా వచ్చేస్తాను, వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేయండి అన్నారు. సో అది దానికోసంగా మా హరే కృష్ణ మూమెంట్, అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ అమరావతి అనే ప్రదేశము ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిగా అవ్వాలని, ఆ జగన్నాథ్ బలదేవ సుభద్రాదేవిని, ఆ సుదర్శన చక్రాన్ని మేము ప్రార్థిస్తున్నాము మనస్ఫూర్తిగా. సో మీకు తెలిసి ఇంతవరకు ఎంతో ఎండలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి జస్ట్ 15 నిమిషాల ముందు జగన్నాథుడిని మేము రథం మీద పెట్టాము, మొత్తం శశశ్యామలంగా. ఎల్నీనో అనేది ఎఫెక్ట్ ఇక్కడ లేదు. చూడండి, అది అన్నమాట జగన్నాథుడి యొక్క మహిమ. సో మమ్మల్ని ఆదరించిన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ, పెద్దలందరికీ, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారికి, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, భాషం రామకృష్ణ గారికి, అందరికీ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అందరికీ మా జగన్నాథుడి యొక్క కృప మీ మీద ఉండాలని, మన ప్రజలందరికీ జగన్నాథ కృప ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ సెలవు